ఆటమ్ ఫర్టిలిటీ శ్రీరామనవమి సందర్భంగా అల్ట్రాసౌండ్ ఐయుఐ ఏఎంహెచ్ పై 50%, ఐవీఎఫ్ పై 25% తగ్గింపు. ఈ ఆఫర్లు కొత్త పేషెంట్స్ కి మాత్రమే. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, వంటింట్లో మనం వాడే వస్తువుల్లో ఏది పొదుపుగా వాడాలి, ఏది కొంచెం ఎక్కువగా వాడుకోవచ్చు రోజు అనునిత్యం మనం వాడే వస్తువుల్లో? అంటే పప్పులు ఉప్పులు అవి ఆ, ఆ, పప్పులు ఉప్పులు అంటే ఆయిల్ ఫస్ట్ వచ్చేది అదే కదండి. అంటే ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను, మనం కిచెన్ చేసేటప్పుడు ఆ డబ్బా ఎత్తిపోస్తామా, కంట్రోల్ ఉండదు దాని మీద. అందాజుగా వేసేస్తాం కదా, కొలతగా వేసే ప్రాక్టీస్ పెట్టుకోవాలనిపిస్తుంది నాకు. ఒక స్పూను, ఒక 15 ml 20 ml ఇప్పుడు వస్తున్నాయి కదా మనకు కొలతలు, కరెక్ట్గా ఇంత అని. ఆయిల్ కొన్ని కూరలకి ఆయిల్ వేస్తే కానీ రుచిగా ఉండవు, వంకాయలు లాంటివి. కొన్నిటికి పెద్ద ఆయిల్ అక్కర్లా, పప్పుల్లో తాలింపులకి వాటికి అసలు పెద్ద ఆయిల్ అవసరం ఉండదు కదా. కొంచెం కొబ్బరి పచ్చళ్ళకి వాటికి అక్కర్లేదు, కొబ్బరి వేసిన పచ్చడి కొబ్బరిలోనే నూనె ఉంటుంది, పల్లీల్లో నూనె ఉంటుంది, వాటికి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. కానీ మనకి ఎత్తిపోసే లక్షణం ఉంటే మనం వేసేస్తాం. అవును, నూనెగా ఉండటం అలవాటయ్యి ఎక్కడైనా నూనె లేకపోతే బాగుండలేదు అనిపించేస్తుంది, రుచి తగ్గిందన్న ఫీల్ వచ్చేస్తుంది అలవాటుతోటి. ఆయిల్ తగ్గించుకోవాలి మొట్టమొదట. దానికి ఈజీ మెథడ్ ఏంటంటే ఒక టిఫిన్లో పోసుకోవటం. ఎత్తి పోసే మెథడ్ అసలు చెయ్యొద్దు. మనం తగ్గించదలుచుకుంటే కనుక, మా చాయిస్ అదే, మాకు అదే అలవాటు. దోశల్లో కూడా ఆ డబ్బానే ఎత్తిపోసేయటం, స్పూన్ లేకుండా. చెంచాతో వేస్తే స్పూన్ అని తెలుస్తుంది మనకి, దీంతో వేసేటప్పుడు స్పూన్ కాదు, ఎక్కువే పడుతుంది కదా, కాస్త చెయ్యి విసురుగానే పోతుంది. మొదట అది తగ్గించుకోవాలి. తర్వాత కూరల్లో యాడ్ చేసేటువంటి మసాలాలు అవి అన్ని వేసినా అదే వాసన, ఇన్ని వేసినా అదే వాసన. మసాలాని ప్రాపర్గా నూనెలో వేగితే వాసన వస్తుంది. పైన ఎన్ని పోసినా అంత వాసన రాదు. అవును, ఈ పైన పోసేటప్పుడు మసాలా దినుసులన్నీ ఖరీదే కదా, ఈ గుప్పెడతోటి వేస్తే ఏం ప్రయోజనం? కొలత లెక్కగా ఆయిల్లోనే వేయటం, పైన పోసేయద్దు. తర్వాత చింతపండు లాంటివి అప్పటికప్పుడు వేడి నీళ్ళలో వేసి పిసికితే చింతపండు ఎక్కువ పడుతుంది. అదే మీరు గంట ముందు నీళ్ళలో వేసి పక్కన పెడితే తక్కువ చింతపండు సరిపోతుంది, ఎందుకంటే బాగా నాని గుజ్జు బాగా వచ్చేస్తుంది కదా. తర్వాత గ్యాస్ ఆదా చేసే విధానాలు: బియ్యము పప్పు ముందే కడిగి పెట్టుకోవటం. అప్పటికప్పుడు కడిగిన పప్పు కంటే నానిన పప్పు, నానిన బియ్యం తొందరగా ఉడికితే గ్యాస్ సేవ్ అవుతుంది. ఓకే ఓకే, ఇవన్నీ జనరల్ మెథడ్సే, మనం తొందరలలో చెయ్యము, అది ప్లాన్డ్గా చేయాలి. నిద్ర లేవగానే ముందు బియ్యం కడిగి పెట్టుకోవటం, పప్పు కడిగి పెట్టుకోవటం, కడిగి పెడితే చక్కగా అవుతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీగానే పాలు స్టవ్ మీద పెట్టామనుకో, గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అది లేవగానే ముందు బ్రష్ చేసుకోకుండా ఫస్ట్ పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో ఉంటే వాటిని తెచ్చి నీళ్ళ బకెట్లో పడేసి అప్పుడు బ్రష్కి వెళ్ళామనుకో, మనం ఆ పని చేసుకొచ్చేసరికల్లా కొంత నార్మల్ కండిషన్కి వస్తాయి. అవును, తొందరగా పాలు కాగిపోతే గ్యాస్ ఆదా అవుతుంది. ఓకే, ఫ్రిడ్జ్లో నుంచి ఇడ్లీ పిండి, దోశ పిండి ముందే అప్పటికప్పుడు తీసి పెట్టామా, ఇదే సంగతి, ముందే తీసి పెట్టాలి. పెద్ద డబ్బాలతో పిండి పెట్టుకుంటారు, మనకు కావాల్సినంత చిన్న గిన్నెలోకి తీసి బయట పెట్టేసుకుంటే ఇవి పొద్దుటి పూట చేయవలసిన పనులు జ్ఞాపకం ఉండాలి, గుర్తుండాలి మనకి. గుర్తు లేకపోతే చేయలేకపోతాం. ఇప్పుడు ఇంత ప్లాంట్గా ఎవరు చేస్తారంటే పొదుపు కావాలంటే చేయాల్సిందే. కూరలు చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కూర చేసాం, రాత్రికి మిగులుతుంది, రాత్రి ఖచ్చితంగా తింటాం అనుకుంటేనే కూరలు ఎక్కువ చేయటం. పాతకాలంలో లాగా ఖచ్చితంగా ఒక మనిషికి సరిపడా ఫుడ్ ఎక్స్ట్రా పెట్టాలి అనే సిద్ధాంతాన్ని కొంచెం తగ్గించేసుకోండి. ఇది వస్తువు పొదుపు, నూనె పొదుపు, గ్యాస్ పొదుపు, టైం కూడా ఆదానే అంతే. అవును, 30 kg కూరకి 1/2 kg కూరకి కన్జ్యూమింగ్ వంటలో డిఫరెన్స్ ఉంది కదా, ఆ తేడాన్ని గమనించుకోండి. ఎప్పుడు పొదుపు అనగానే మనం మొదట కట్ చేయవలసినవి ఇవే. అయితే పొదుపు అని మరీ 2 గ్లాసులు వండుకునే చోట గ్లాస్ అన్నమే వండుకుని తలా ఒక 4 ముద్దలు తగ్గించుకుని అట్లా చేయకూడదు. మనం విసురున వేసేస్తున్న దగ్గర విసరద్దు, విసరటం మానేస్తేనే మనకి కొంత తేడా కనపడుతుంది. ఓకే, నా అబ్జర్వేషన్ కూడా ఆ సీసా వంచిపోసిన నూనె కంటే టిఫిన్లో నుంచి తీసిన నూనెతో చాలా డిఫరెన్స్. స్పూన్తో 5-6 రోజుల తేడా వచ్చింది ఆయిల్. ఒక లీటర్కి 5-6 రోజులు తేడా వచ్చిందంటే ఎంత తేడా వచ్చినట్టు. అవునవును, చాలా పెద్దది కదా. ఆలోచించి ఇట్లాంటివి చిన్న చిన్న ఇంప్లిమెంటేషన్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ నిండా ఐటమ్స్ పెట్టేస్తారు రమ్మగారు. చాలా మంది కూరలని, కూరగాయలని, ఫ్రూట్స్ అని, డ్రై అన్ని
దానివల్ల కరెంటు బిల్ చాలా ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుందండి. ఎక్కువ వస్తుంది. దాని తోడు ఏంటంటే వెనక్కి మిగిలిన పదార్థాలు ఉండిపోతాయి. ఇప్పుడు కూర 3/4 కేజీ, అర కేజీ, 2 కేజీలు వాడాము, 4 ఉంచామనుకో, అన్నిట్లలో 4 చెత్తపొట్టులోకి వెళ్ళిపోతాయి. అవును, అవి పాడైపోతాయి. మనం అనుకుంటాం మిగులుస్తున్నాం, వాటిని జాగ్రత్తగా దాచుకుంటున్నాం అనుకుంటాం. ఒకేసారి కొనుక్కొచ్చి మిగిల్చేది ఏం పెద్దగా ఏం ఉండదు. కొంచెం జనం తక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ప్లాన్డ్ గా చేసుకోవటం. అక్కడి నుంచి పాలు, పెరుగు, చిక్కటి పెరుగు వేసుకుని తినాలన్న ఆలోచన కాకుండా మజ్జిగలోకి షిఫ్ట్ చేయండి, కనీసం ఒక పూటైనా. అది కూడా పొదుపే. ఒకరోజు పెరుగు, ఒకరోజు పెరుగు, 2 రోజుల మజ్జిగ అవుతుంది. అవును రమ్మగారు, 1 డే పెరుగు. ఇప్పుడు ఆరోగ్యం కూడా అదే లెవెల్లో పెరుగుతుందని తెలుసుకోవాలి మనం. రుచి నచ్చదు అనుకో జయ, కొంతమందికి అసలు భరించలేరు, రుచి నచ్చుబాటు కాదు, మజ్జిగ అసలు తినరు, గొంతు డెక్కబెట్టేస్తుంది అంటారు. ఉప్పు వేసుకోవాలి అలాంటి వాళ్ళు, అంతే. దీన్ని పద్ధతులు మార్చుకోదలుచుకుంటే ఇలా చేయొచ్చు. ఒక ఏజ్ దాటాక పెరుగు తినకపోవటమే మంచిది. ఒకవేళ ఎక్కువ పెరుగు వేసుకున్నా నీళ్లు పోసుకోవాలంటారు. ఆ నీళ్లు కంచాల్లో పోసుకోకుండా గిన్నెలో పోస్తే ఆ పెరుగు కనీసం ఇంకో కూరలోకో, ఏ పెరుగు పచ్చడికో, తర్వాత ఏదైనా మజ్జిగ పులుసు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాని బదులు ఒక పాల ప్యాకెట్ తగ్గించుకుంటాం కదా. తగ్గించుకుంటాం. 4-5 రోజులకు ఒక పాల ప్యాకెట్ తగ్గినా మనం పొదుపు చేస్తాం. అవును. ఇప్పుడు ఈ పొదుపు అనేది జయ అదొక భూతంలాగా నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు. చిన్నపిల్లాడిలాగా చంకలో పెట్టుకోవాలి, అంతే. అవసరమైనప్పుడు ఎత్తుకుని, అవసరం లేనప్పుడు దింపేటట్టుగా. ఇది ప్రాక్టీస్లో ఉండాలన్నమాట, మన నిత్యపు అలవాట్లలోనే ఉండాలి. కొన్ని పద్ధతులు మీకు రెగ్యులర్గా ఉన్న అలవాట్లు ఏమున్నాయో వాటిలలో చిన్న చిన్న మార్పులు చేసి చూడండి. తాలింపు దినుసులు సీసాలో పోసి సీసా ఎత్తి పోసేయటం. ప్రతి పదార్థానికి ఇంత శనగపప్పు, ఇంత మినపప్పు, ఇన్ని ఆవాలు, అంతా తాలింపు గింజలే, ఇన్నేసి పల్లీలు, ఉప్మాలో ఇన్ని జీడిపప్పులు. ఈ ధోరణి తగ్గించుకోండి. మీరు మోతాదుగా వేసినా రుచిగా ఉంటుంది, ఎక్కువ వేసినా బాగానే ఉంటుంది. కానీ అన్ని పప్పులు వేయటం వల్ల ఏముంది, 2 సార్లు వేయాల్సిన వాటిని ఓసారి వేస్తున్నాం. ఏది కప్పులతోటి ఎత్తి పోసేయద్దు, ప్రతి చేత్తో తీసివేయటం ప్రాక్టీస్ చేయండి. చేతికి అలవాటు అవుతుంది. అన్నీ అంతే. ప్రతి విషయాన్ని మనం ఇలా గనక చేస్తే కొంత తగ్గటం మొదలెడుతుంది. మనకి సరిగ్గా చేయటం అలవాటు వస్తుంది. చాలా తాపీగా అండ్ స్లోగా. అవసరం లేకపోతే అవి ఇవి దినుసులు కొనుక్కొచ్చేది. ఇవాళ రేపు అసలు హైదరాబాద్లో వస్తువు పుచ్చిపోయిన ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది మనకి. అవునండి, పురుగు వచ్చేస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. ఏవి కొనుక్కొచ్చినా ఒక కేజీ శనగపప్పు, కేజీ పెసరపప్పు వారానికి 1 రోజు వండుతాం. కేజీ అవసరం లేదు మనకి, 1/2 కేజీయే చాలు. కొన్ని పప్పుల్ని లైట్గా వేయించి పెట్టుకునే ప్రాక్టీస్ ఒకటి చేయండి, అప్పుడు పురుగు పట్టదు. గ్లాస్ జార్స్ కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. ఒక నెల క్రితం నేను చేసి చూసాను అట్లా. శనగపప్పు తరచుగా పాడవుతోంది, ఎందుకు పాడవుతుందో తెలియదు, పెద్ద వాడకం లేదు, ఏదో కిలో తీస్తే పాడైపోతుంది. వేయించారు లైట్గా, చాలా కొంచెం డ్రై చేశాను అనమాట వాటిని, అందులో తడి లేకుండా ఉండేటట్టుగా. బాగుంది, ఈ నెల ఏం పాడవల. అన్ని చేయలేం కదా మనం. పప్పులు, రవ్వలు వేయించుకోగలుగుతాం, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ వేయించుకోగలుగుతాం. తర్వాత పప్పులు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వేయించుకోగలం. మినపప్పు వేయిస్తే బాగోదు కదా. ఇంకా వాటిని ఏం చేయాలి, ఫ్రీజర్లో పెట్టుకోవడం, ఫ్రిడ్జ్ కనుక పెద్దది ఉంటే. లేదా కొంచెం డబ్బాలు, కాస్త గట్టి డబ్బాలు, గాలిపోయేలాగా అట్లా ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే ఇవన్నీ పొదుపులే. మనం పుచ్చిపోయింది, పురుగు పట్టేసింది, పడేస్తాం, వాడుకోలేం, పారేస్తాం. ఇంకా పొదుపే ఉంది. ఇది అక్కడ అన్ని చోట్ల చేసింది, ఇక్కడ గంగలో దూకింది. అది లేదంటారు లాభం కాస్త గూబల్లోకి తీసినట్టు అయిపోతుంది, వేస్ట్ కదా అంతంతా. ఆలోచించి ప్లాన్ చేసి చిన్న ఇంప్లిమెంటేషన్స్ కనుక చేస్తే మనకి లాంగ్ రన్లో తేడా కనపడుతుంది తప్పకుండా. ఎలా అంటే మామూలుదే తోటకూర కొంటాం, 10 రూపాయలు కూర తీసుకుంటాం, 5 కట్టలు వస్తాయి అనుకో. 5 రావట్లేదండి, 3 అంటావు. ఇప్పుడు 3 ఉన్నాయి రమ్మగారు, 3 కట్టలు చాలు. 20 రూపాయలకి 7 కట్టలు ఇస్తాడు. 7 కట్టల కూర మనం చెయ్యం. గమనించండి, ప్రతి వాళ్ళకి ఫ్రిడ్జ్లో 1, 2 తోటకూర కట్టలు వాడిపోతాయి. కొత్తిమీర చివరిది వాడిపోతుంది, కరివేపాకు చివరిది వాడిపోతుంది. తక్కువ తీసుకోండి, సరిపడా తీసుకోండి. ఒక 20 రూపాయలకి 2 ఆకుకూరలు తీసుకోండి. ఇవి ఒక 4, ఒకటి 3, ఇంకోటి 4 ఇస్తాడు. ఏ కూర ఎక్కువ కావాలో ఆ కూర ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోండి. రెండోది పప్పులోకి, ఒకటి పులుసులోకి వేసుకోవచ్చు. పులుసు పెట్టుకుంటాం కదా తోటకూరలు, అవి. పాలకూర పప్పులో వేసుకున్నాం 3 కట్టలు చాలు. లేదా పాలకూర కూర తీసుకున్నప్పుడు పాలకూర 4 కట్టలు చాలు. ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో వేస్ట్ అవ్వకుండా చూడండి. ఇది కూడా పొదుపు, 100% ఇది పొదుపే. ఇది మనకు ఒక రోజులో తెలియదు. ఇది చాదస్తంగా, పిచ్చగా, ఎవటో ఎందుకు మాట్లాడుతున్నామో తెలియనట్టుగా, అనవసరమైన మాటలుగా కూడా అనిపిస్తుంది. చేసి చూస్తే అర్థమవుతుంది.
మనకు అప్పుడే తెలుస్తుంది డిఫరెన్స్, అర్థం కాదు. అవునండి. కొత్తిమీర కూడా అంతే జయ, 10 రూపాయలకు 20కు ఇంతలా ఒక కట్ట ఒకటి ఇస్తారు మనకు రైతు బజార్. కట్టను చూడగానే టెంప్ట్ అయిపోతాం. ఒక ఆగలేని ఉద్రేకం వస్తుంది అనమాట, అవును. 20కి ఇంత అని. అందులో సగం వేస్ట్ అవుతుంది, ఐ బెట్ ప్రతి వాళ్ళతోటి ఖచ్చితంగా. అవును. చివరిది ఇంత పారేస్తాం, కుళ్ళు మళ్ళు అయిపోతుంది. అది ఇంత ఉంది కదా అని మళ్ళీ ఫ్రెష్ కొనుక్కోము. ఎందుకు వచ్చిన గోల? అదే అదే. ఒక కట్ట తీసుకుని ఇద్దరు పంచుకునే ప్లాన్ చేసుకో. అలా కూడా చేయొచ్చు. అవును. ఆలోచించండి. ఇట్లా చిన్న 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 మార్పులు చేసుకుంటే గనక చాలా డిఫరెన్స్ వస్తుంది లాంగ్ రన్ లో. తప్పకుండా రమ్మగారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.